మీరు ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఆఫీసులో కూర్చున్నాను. పిటిషన్ ఈరోజు అందరు మనం కలిసే వాళ్ళు ఉంటే అందరు కలుస్తామని. ఇక్కడ నాన్ పార్టీ కూడా వచ్చారు ఇక్కడికి పిటిషన్లు తీసుకొని. బీజేపీ వాళ్ళు కాకుండా కామన్ పీపుల్ వచ్చారు పిటిషన్ తీసుకొని. రేషన్ కార్డులు లేవు మాకు రాలేదని, ఇల్లు లేదు మాకు రాలేదని కామన్ పిటిషన్స్ వచ్చినాయి. ఇండ్ల పైన, రేషన్ కార్డుల పైన. దాని మీద మీరు మంచిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. ప్రధానమంత్రి ఆవాస యోజన అమౌంట్ దాంట్లో లింక్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. అది కరెక్టా? ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కావాలంటే ఎట్లా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన సపరేట్గా మీరు శాంక్షన్స్ ఇవ్వండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తులు స్వీకరించండి. దాన్ని ఫెలిసిటేట్ చేయండి. ఎవరెవరికి పేదవాళ్ళకి ఇల్లు రాలేదో, లేదా పడిపోయిన ఇండ్లు ఉన్నోళ్ళు, అటువంటి వాటికి ఒక కేటగరైజ్ చేసుకుని ఆ ఇండ్లను ఇవ్వండి. వాళ్ళ చేత కొంచెం వేసుకొని వాళ్ళు కట్టుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఏం పెట్టినారు? సొంత స్థలం ఉండాలా. బునాది వేసుకుంటే కూడా ఇల్లు, కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వము అంటున్నారు. ఫౌండేషన్ ఆల్రెడీ ఇల్లు వస్తుందని శాంక్షన్ వస్తుందని వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అవుతుందని భూమి సొంత జాగా ఉన్నోళ్ళు ఇవాళ బునాది వేసుకుంటే తొందరగా కట్టుకోవచ్చు. వాళ్ళు సొంతంగా బునాది వేసుకున్నారు. అటువంటి బునాది వేసుకునే వాళ్ళకి ఇండ్లు ఇవ్వమంటున్నారు. ఇక ఇండ్లు చెప్పండి ఏమి ఇందిరమ్మ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే, మోడల్ హౌజులు తప్ప. ఇప్పటిదాకా ఇంకా శాంక్షన్లే పూర్తి కాలేదు అంటున్నారు. సో ఇందిరమ్మ ఇండ్లది కూడా వాళ్ళ ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారని ఇప్పుడు కంప్లైంట్ తీసుకొని వచ్చిండు ఒక సామాన్యుడు. ఇందిరమ్మ ఇండ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఎవరు లేరు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఇల్లు రాలేదని వచ్చిండు. మాకు ఇల్లు లేదు ఉండడానికి. సో ఇందిరమ్మ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కమిటీ వేసుకుంటే అది నిష్పక్షపాతం ఎట్లయితే చెప్పండి. పేదవాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వండి. నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వకుండా పార్టీ సజెస్ట్ చేసినటువంటి టిక్కులు కొట్టినటువంటి వాళ్లకు ఈరోజు శాంక్షన్లు ఇచ్చి ఊళ్ళో 100-150 దరఖాస్తులు వస్తే దాంట్లో మీరు వెరిఫికేషన్ చేసి లిస్టు ఫైనల్ చేస్తే ఆ లిస్టులో 100-120 ఇండ్లు ఉంటే 10 ఇండ్లు 20 ఇండ్లు ఇస్తున్నారు. ఆ 10 ఇండ్లు 20 ఇండ్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి పెద్ద జరుగుతున్న తతంగమే అది. నిరుపేదలకు ఇవ్వండి. మొదటి దశ అన్నప్పుడు మొదటి దశలో నిరుపేదలకు ఇవ్వండి. అంతే తప్ప ఇందిరమ్మ కమిటీ వేసి కమిటీలో కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని అదే వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చే డబ్బులు కావు కదా. ప్రజల సొమ్ము పేదవాళ్ళకు చెందాలి, ప్రజల సొమ్ము పేదవాళ్లకు ముందు చెందాలి. అట్లాంటిది వీళ్ళు పార్టీ పరంగా ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎక్కడ న్యాయం ఇది? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.